హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ముందుగా గమనించినట్లయితే పిచ్ అనాలిసిస్. ఇండియాకి ఇది థర్డ్ ఫైనల్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో, అండ్ ఓవరాల్గా T20 వరల్డ్ కప్లో కూడా ఇది థర్డ్ ఫైనల్. అండ్ మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం అనలైజ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ మీకు చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్లో జరుగుతుంది. అండ్ ఎవరైతే పెర్ఫార్మెన్స్ అన్నది బాగా చేస్తారో వాళ్ళకే పిచ్ అన్నది బాగా అనుకూలిస్తుంది. త్రూ ద లైన్ షాట్స్ ఆడితే బాల్ రానిచ్చి పిచ్ అన్నది చాలా బాగా అనుకూలిస్తుంది. బట్ స్లో పిచ్ అండ్ హై స్కోరింగ్ అయితే డెఫినెట్లీగా ఉండదు. పిచ్ వాజ్ అబౌట్ 150 పిచ్ ఇది. అండ్ ఎక్కువ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాటింగ్కి అంత అనుకూలమైన పిచ్ కాదు ఇది. అండ్ మనం కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ. మనం రోహిత్ శర్మ చూసుకున్నట్లయితే వర్సెస్ కగిసో రబాడా 4 times రోహిత్ శర్మ వికెట్ తీసాడు. అండ్ కోహ్లీని కూడా 4 times వికెట్ తీసాడు. సో వీళ్ళిద్దరి మధ్య స్ట్రైక్ రేట్ అన్నది 100 అండ్ 116గా ఉంది. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే పంత్ వర్సెస్ కేశవ్ మహారాజ్ 2 times పంత్ వికెట్ తీసాడు T20స్లో. బౌలింగ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ 7 times క్వింటన్ డికాక్ని అవుట్ చేశారు. మనం డూబెన్ గమనించినట్లయితే హైట్కి ఆ బౌన్సర్స్ అన్నది తనకి వీక్నెస్ ఉంది. అండ్ తనైతే ఆడటం చాలా కష్టం. ఫీల్డింగ్ కూడా బాగా చేయలేడు. జడేజా అండ్ డూబే కాంబినేషన్లో బ్యాటింగ్ రావడమే కావాలంటే మీరు రాసి పెట్టుకోండి, చూడండి ఫ్రెండ్స్. అండ్ మనం మెయిన్ బ్యాటర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా చూసుకున్నట్లయితే క్వింటన్ డికాక్కి 3 సెంచరీలు ఉన్నాయి అగైనెస్ట్ ఇండియా T20స్లో. జడేజా అండ్ అక్షర్ పటేల్ యాజ్ ఏ పేర్ 7 times వికెట్ తీశారు. మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్లయితే హెన్రిక్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వచ్చిన ఛాన్సుల్లో మాత్రం డెఫినెట్లీగా ప్రూవ్ చేసుకున్నాడు, కీలకమైన సమయంలో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మార్క్రమ్ వర్సెస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అక్షర్ పటేల్ అద్భుతమైన బ్యాటిల్. మనం ఎంతగానో ఎదురు చూసే బ్యాటిల్ దిస్ వరల్డ్ కప్ హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఈ బ్యాటిల్ గురించే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ మనం డెప్త్లో గమనించినట్లయితే డేవిడ్ మిల్లర్ వర్సెస్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బ్యాటిల్, మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. అండ్ మోస్ట్ డిసైడింగ్ బ్యాటిల్ శాంసీ వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయగలరో, రాంగ్ షాట్స్ ఆడకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఎవరైతే డిస్ప్లే చేయగలరో వాళ్ళే విన్ అవ్వగలరు ఈ మ్యాచ్. అండ్ మోస్ట్లీ ద ఫేవరెట్స్ విల్ బి సౌత్ ఆఫ్రికా. 60% సౌత్ ఆఫ్రికా అండ్ 40% ఇండియా. ఆ బౌలర్స్ ఎడ్జ్ అన్నది సౌత్ ఆఫ్రికాకి బౌలింగ్ అన్నది టాప్ క్లాస్లో ఉంది. మన ఇండియన్ కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ప్రైమ్ స్పిన్నర్స్ అండ్ టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.